చూడండి స్టూడెంట్స్ ఏమడిగారు, డిఫైన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డెఫినేషన్ అండి. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఒక కండిషన్ అనేది ప్రూవ్ అయితే దాన్ని ఎగ్జాక్ట్ అంటారు. సో ఫస్ట్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఒక ఫార్మేట్లో ఉండాలన్నమాట. సో ఆ ఫార్మేట్ ఏంటంటే MdX and dy. ఇక్కడ M N అనేవి XY ఫంక్షన్స్ అండి. ఓకేనా. MdY = 0. ఈ ఫార్మేట్లో ఉన్న ప్రాబ్లమ్స్లో ఎగ్జాక్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, సో ఇక్కడ చూడండి నేను మళ్ళీ రాస్తున్నాను. M, NR కంటిన్యూస్ ఇన్ X, Y అంటే M, N, XY ఫంక్షన్స్లో ఉంటాయండి. ఓకే. సో దీన్ని ఎగ్జాక్ట్ అనాలి అంటే సో ఒక చిన్న కండిషన్ని ప్రూవ్ చేయాలండి. సో ఇఫ్ ∂M/∂y = ∂N/∂x అంటే Mని y తోటి Nని x తోటి పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేసినప్పుడు సో రెండు కూడా ఈక్వల్ ఆన్సర్ కనుక ఇవ్వగలిగితే దాన్ని ఏమంటారంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఓకే. సో ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే 2x + y * dx ప్లస్ x + 2y * dy = 0. సో ఇది MdX and dy ఫార్మేట్లో ఉంది. సో ఇక్కడ M ఏమవుతుందండి, 2x + y అవుతుంది. N ఏమవుతుంది, x + 2y అవుతుంది. సో ఫస్ట్ Mని ఎలా చేయాలండి, yతో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. సో x ఉంటే అది కాన్స్టెంట్గా ట్రీట్ చేసి 0 చేస్తాం. సో yకి చేస్తే ఎంత అవుతుందండి, 1. సో ఇక్కడ ∂N/∂x సో xకి చేస్తే 1 అవుతుంది. సో రిమైనింగ్ y ఉంది కాబట్టి అది 0కి ఈక్వల్ అవుతుంది. సో ∂M/∂y = ∂N/∂x దెన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుందండి, ఎగ్జాక్ట్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.